తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. భారత రాజకీయ చరిత్రలో జూన్ 10 ప్రత్యేకమైనటువంటి రోజుగా నిలిచిపోనుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. అంతేకాదు, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి రికార్డును కూడా అధిగమించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ద్వారా ప్రజల మద్దతుతో వరుసగా ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగినటువంటి నాయకుడిగా మోదీ కొత్త చరిత్ర సృష్టించారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో రెండోసారి, 2024లో వరుసగా మూడోసారి ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చారు. దీంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో వరుసగా 3 సార్లు అధికారంలో కొనసాగుతున్నటువంటి అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీనే ప్రధానిగా కొనసాగుతున్నారు. వరుసగా 3 సార్లు ప్రధాని పీఠంపై ఆయన కూర్చున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నటువంటి నేతగా రికార్డు సృష్టించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదలైంది. నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణం అనేది గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైంది. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. అనంతరం దేశ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. సీఎంగా, పీఎంగా ఆయన ప్రభుత్వాధినేతగా కొనసాగినటువంటి కాలం ఇప్పటికే పలు రికార్డులని అధిగమించింది. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి పాలనా రికార్డును కూడా మోదీ ఈ ఏడాది అధిగమించారు. దీంతో ఎన్నికైనటువంటి ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం బాధ్యతలు నిర్వహించినటువంటి నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. దీంతో పాటుగా నెహ్రూ రికార్డుని కూడా అధిగమించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1952లో ఎన్నికైనటువంటి సంవత్సరం. అప్పుడు సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 1964 వరకు నెహ్రూ కొనసాగారు. ఎన్నికైనటువంటి ప్రధానిగా ఆయన పదవీ కాలం 4398 రోజులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 మే 26 నుంచి నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. జూన్ 10తో అంటే ఈ రోజుతో ఆయన ఎన్నికైనటువంటి ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డుని అధిగమించారు మోదీ. దీంతో ప్రజల ఓట్లతో ఎన్నికై వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినటువంటి నేతగా మోదీ పేరు చరిత్రలో నమోదవనుంది. ప్రజల మద్దతుతో వరుసగా 3 ఎన్నికల్లో విజయాలు సాధించడం కూడా ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటిదాకా ఎన్నికైనటువంటి ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం కొనసాగినటువంటి నాయకుల జాబితాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 3వ స్థానంలో ఉన్నారు. 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4077 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ సేవలందించారు. దేశ చరిత్రలో ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా కొనసాగినటువంటి నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగానే ఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండప్లో ఈరోజు ఎన్డీఏ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, ఇతర సీనియర్లు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు హాజరవబోతున్నారు. వారితో పాటు ఎన్డీఏ పాలిత 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలనను అభినందిస్తూ ఎన్డీఏ ఈ సమావేశంలో తీర్మానం చేయనుంది. ఆ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతుంటే నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో బలపరచనున్నారు. తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం నరేంద్ర మోదీ ప్రసంగం ఉంటుంది. 2047 వికసిత భారత్ కోసం అదే లక్ష్యంగా పనిచేయాలని సంస్కరణల కోసం మోదీ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలు అమలు, సమీక్ష, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి, పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వ పథకాల లబ్ధి చివరి వ్యక్తి వరకు చేరేలా చర్యలపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడబోతున్నారు. ఇక 12 ఏళ్లలో దేశంలో వచ్చినటువంటి మార్పుల గురించి కూడా ఇప్పటికే అనాలిసిస్లు, వార్తలు కూడా వస్తున్నాయి. మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో
కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ చెల్లింపుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీఎస్టీ అమలు, ప్రత్యక్ష లబ్ధి బదిలీలు, రైల్వేలు, జాతీయ రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధి దిశను ప్రభావితం చేశాయి. అంతరిక్ష రంగంలో భారత విజయాలు, సెమీకండక్టర్ల తయారీపై దృష్టి, తయారీ రంగానికి ప్రోత్సాహం, స్టార్టప్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు కూడా ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానంగా నిలిచాయి. విదేశాంగ విధానంలో భారత్కు అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రాధాన్యం లభించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైన కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలోని కొంతమంది మంత్రులను తీసుకునే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక 3 పర్యాయాలు ప్రధానిగా కొనసాగుతున్నటువంటి మోదీకి ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు కూడా తెలియజేశాయి. ఐ డ్రీమ్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 12 ఏళ్ల మోదీ పాలన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.